రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా మీకు? టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మనుషుల ఆహార అలవాట్లు, జీవనశైలిలో ఎన్నో మార్పు చోట్లు చేసుకోవడం విషయం తెలిసిందే అందరికీ. అంతేకాకుండా ప్రస్తుత రోజుల్లో బిజీ స్కెడ్యూల్ వల్ల ఆలస్యంగా జాబుల నుంచి ఇంటికి రావడం, అర్ధరాత్రి సమయంలో భోజనం చేయడం లాంటివి చేస్తున్నారు. మరికొందరు ఇంట్లో ఉండి కూడా కాలక్షేపం చేస్తూ రాత్రి 9, 10 ఆ సమయంలో భోజనం చేస్తుంటారు. రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేస్తున్నారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉంటుంది. పని ఒత్తిళ్ళు అలాగే ఇతర కారణాల వల్ల కొందరు సమయానికి భోజనం తినరు. సరైన భోజనం తినకపోవడం వల్ల శరీర జీవనక్రియ మందగిస్తుంది. అలాగే శరీరంలో కొవ్వు పెరగడం మొదలవుతుంది. దీనితో ఉబకాయం పెరుగుతుంది. రాత్రిపూట ఆలస్యంగా తినే అలవాటు నిద్రలేమికి దారితీస్తుంది. రాత్రులు నిద్ర సరిగ్గా పోవకపోవడానికి కారణాలలో ఆలస్యంగా తినటం కూడా ఒక కారణమే. లేటుగా తినడం వల్ల శరీరాన్ని దానికి సరిగ్గా జీర్ణించుకోలేకపోతుంది. ఫలితంగా నిద్ర లేకపోవటం. ఒకవేళ రాత్రి ఆలస్యంగా తినాలనుకుంటే పండ్లు తీసుకోవచ్చు లేదా పాలు తాగవచ్చు. వీటిని తీసుకున్న తర్వాత కూడా వెంటనే నిద్రపోకూడదండి. కనీసం అరగంట సేపు నడిచి ఆ తర్వాత పడుకోవటం మంచిది. మెలటోనిన్ అనేది ఒక హార్మోన్. ఇది రాత్రి టైంలో చురుగ్గా ఉంటుంది. ఇది నిద్రను నియంత్రించేస్తుంది. రాత్రి భోజనం తర్వాత ఒకరికి రక్తంలో మెలటోనిన్ స్థాయిలు 2.5 రెట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాత్రి ఆలస్యంగా ఆహారం తీసుకోకూడదు. రాత్రి 9 గంటల లోపల డిన్నర్ పూర్తి చేయడం చాలా మంచిది.